ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన జరిగిన ఈ మినీ మహానాడులో ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొనగా విశిష్ట అతిథులుగా కాకినాడ సిటీ నియోజకవర్గ పరిసరాలకు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఎగురవేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు. తొలుత సభ అధ్యక్షులు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడు జరుపుకొని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అని అన్నారు. ఈ మినీ మహానాడులో చేసుకున్న తీర్మానాలను జిల్లా స్థాయి మహానాడులో చర్చించి నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలను రాష్ట్ర స్థాయిలో జరిగే మహానాడులో చర్చించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల పాలనలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వైకాపా నాయకులు దౌర్జన్యంను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలను సభలో వనమాడి కొండబాబు పరిచయం చేసి వీరికి ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని ప్రకటించారు. అనంతరం బీసీల తీర్మానంను బీసీ నాయకులు వమ్మి బాలాజీ, ఎస్సీల కోసం పలివెల రవి అనంతకుమార్, వాణిజ్య విభాగం నుండి అచ్చు శేఖర్, యువత కోసం వనమాడి మోహన్ వర్మ, మహిళల కోసం తుమ్మల సునీత రమేష్, ముస్లిం మైనార్టీల కోసం తాజుద్దీన్లు పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ్యులంతా ఆమోదించారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, సిటీ నియోజకవర్గ పరిసరాలకు లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన కాకినాడలో జరిగే జిల్లా మినీ మహానాడును కాకినాడలో నిర్వహించడం జరుగుతుందని, మహానాడు ముఖ్య ఉద్దేశంను వివరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఆకస్సుతోనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మద్దతు ఇచ్చి అఖండ విజయం అందించడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ ఎన్ని కష్టాలు ఎదురైనా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గ్రంథి నారాయణరావు, చింతలపూడి రవి, బొళ్ళ కృష్ణమోహన్, తుమ్మల రమేష్, సుంకర తిరుమల కుమార్, ఎస్కే రహీం, అమాన్ జైన్, వనపర్తి బత్రి, మమతా శ్రీనివాస్, పంతాడి రాజు, చొల్లంగి వీరబాబు, ఏవిడి మెంటారావు, కరగా శివరాణి, వివై దాసు, పెంకె శ్రీనివాస్ బాబు, బోనేపల్లి శ్రీనివాస్, బలసాడి రంగారావు, అంబాటి చిన్న, చెక్క శ్రీనివాస్, గుజ్జు లక్ష్మణరావు, మల్లిపూడి దీపిక, బంగారు సత్యనారాయణ, కొప్పనాతి నాగకుమారి, మాజీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని మినీ మహానాడును విజయవంతం చేశారు. 2024 వరకు మన కుటుంబ సభ్యులు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అన్ని ఇబ్బందులు పడినా కూడా చెక్కు చెదరకుండా కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి మరలా మన అధికారంలో రావడానికి తోడ్పడిన బట్టి మన ఎమ్మెల్యే గారికి, ఆయనకి సహకరించిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో యువతకి ఎటువంటి ప్రాధాన్యతనిచ్చారో మీ అందరికీ తెలుసు. ఏదైతే మనం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి యువతకి స్కిల్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయనతో కక్షతో మళ్ళా అధికారంలోకి వచ్చి అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. దానికి మనం అందరూ చింతిస్తూ మనం 56 రోజులు మనం నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరలా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నాం. అలాగే మన పార్టీ ఏదైతే కష్టకాలంలో ఉందో మరలా కార్యకర్తల్లో, యువతలో నూతన ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతో
మన నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో జనసాంద్రంగా పాదయాత్ర నిర్వహించి మరలా పార్టీలో కానీ యువతలో కానీ కొత్త ఉత్సాహాన్ని నడిపించి పార్టీని అత్యంత మెజారిటీతో 151 నియోజకవర్గాల్లో గెలిపించి ఆయన మరలా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా మన యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే విద్యాపరంగా కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఈ మహానాడు ద్వారా నేను తీర్మానిస్తున్నాను. ఆదుకుని వారి సంక్షేమాన్ని చూసి, ఎందుకంటే ఇప్పుడే చెప్పిన అన్నగారు ఈ కేవలం ఈ కాకినాడ నియోజకవర్గంలోనే గత 5 సంవత్సరాల్లో ఇంతమంది కక్ష సాధింపు గురై, ఎందుకంటే సాధారణంగా రాయలసీమలో చూస్తుంటాం మనం ఇటువంటి కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కళ్ళు పోగొట్టినలు, తలబద్దలు కొట్టినలు, ఇటువంటి కార్యక్రమాలు మనకి చాలా తక్కువగా ఉంటాయి. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున కుట్రలో, కక్షలో తెలుగుదేశం కార్యకర్తల మీద వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో దాడులు మనకి జరిగింది. కాబట్టి ఇప్పుడైనా నేను ఈ సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కార్యకర్తల సంక్షేమానికి పార్టీ పాటుపడాలని చెప్పి కార్యకర్తలు భగవంతుడిని కోరుకునేది ఏంటంటే కార్యకర్తలందరినీ ఈ 5 సంవత్సరాల్లో ఆదుకుని వారి యొక్క సంక్షేమం, వారి యొక్క ఉన్నతి కోసం ఈ యొక్క పార్టీ దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ దాన్ని కోరుకుంటున్నాను. లోన్లు ఏంటంటే 2 లక్షల రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు సబ్సిడీ, అలాగే 50,000 రూపాయలు ఇస్తే 25,000 సబ్సిడీ, అలాగే 2 లక్షల రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు సబ్సిడీ. ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అలాగే మౌజన్ ఇమాములకి, మా మసీదులకి ఫండ్స్ ఉండవు, దాని మీద మసీదులు రన్ చేసుకోవడానికి చందాల మీద రన్ చేస్తుంటారు. మసీదుల అభివృద్ధికి కూడా చాలా కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే మౌజన్ ఇమాములకి 10,000, 8,000 జీతాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం అనే ఆడపిల్లలు మ్యారేజెస్ చేసుకోవడానికి పేదింటి ఆడపిల్లలకి అప్పట్లో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ₹1 కూడా ఇవ్వలేదు, కంప్లీట్ నిర్వీర్యం చేశారు. మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు చెప్పాం మేము, అవినీతి జరుగుతుంది, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి, లిక్కర్ స్కామ్ జరుగుతుందని చెప్తే మా మీద కేసులు పెట్టారు, అట్టి పెట్టారు. ఈరోజు వెరిఫికేషన్ చేస్తారు, దాని మీద వెరిఫికేషన్ చేస్తే దొంగలంతా దొరుకుతారు. ఈ రోజున దొంగలంతా దొరుకుతారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే, ఎప్పుడైనా గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఐఏఎస్లు బలైపోయారండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐఏఎస్లు బలైపోతారు. మా టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఐఏఎస్లకు గౌరవం దక్కేది, ప్రమోషన్ వచ్చింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్లకి డిగ్రేడ్ అయిపోతున్నారు. ఇలాంటి అవినీతిలో పాల్పడి నేనేమంటానంటే 3,500 కోట్లు అవినీతి చేశారు ఆ రోజు. ఈరోజు బ్రాందీ షాపులు మేము రన్ చేస్తున్నాం, ప్రభుత్వం రన్ చేస్తుందండి. ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే విషయం చెప్తారు మీకు. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది మీరు వీడియోలు కూడా తీశారు, మందు సీపులు ఎక్కడ అమ్మేస్తారని బాబు అని ఏడ్చేసేవారు. తాగినోళ్ళు చాలామంది ఎక్కువ రేటు అమ్మేస్తున్నారు బాబు అని ఏడ్చేసేవారు. చాలామంది ఎదురు అడిగితే గుండు గీయించారు, కేసులు పెట్టారు. అంటే లెక్కర తాగే వాళ్ళు ఆ రోజు ప్రజలు లెక్కర తాగి కూడా మీరు ఏడ్చేవారండి, వాళ్ళు పెట్టేవారు. వ్యాపారస్తులు ప్రభుత్వం కాబట్టి సంతోషంగా ఉంది ఆ రోజు. చూడండి, ఆ రోజు మందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మందు తాగే వాళ్ళందరూ ఏడ్చేవారు, వాళ్ళు పెట్టేవారు. ఆ రోజు ప్రభుత్వం సంతోషంగా ఉంది, అమ్ముకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాను, ఈరోజు చెప్తాను, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అండి ముందు తాగు వాళ్ళు సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు వదిలేస్తారు, ఎందుకంటే మంచి లెక్కర దొరుకుతుంది, నెంబర్ పార్టీ దొరుకుతుంది, రేట్లు బాగున్నాయి అని సంతోషంగా వెళ్తారు. కానీ నిజంగా షాపులు తీసుకున్న వాళ్ళు ఏడుతున్నారు. వీళ్ళేమో సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఏడుతున్నారు. ఎందుకు ఏడుతున్నారు? అక్రమంగా చేయడానికి లేదు ఇప్పుడు. అలాగే అక్రమంగా జరిగిపోతేమో తీసేస్తున్నారు. కానీ అక్రమంగా జరగకుండా ఈరోజు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరిగింది. రేపు పత్తిపాడులో సత్యప్రభు గారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే వరణ గారు తుని కూడా ఎల్లుండి 20వ తారీఖుని డేట్లు ఇవ్వడం జరిగింది. రోడ్లు కూడా రేపే నిర్వహిస్తారు. అలాగే 22వ తారీఖుని జిల్లా మినీ మహానాడు పెట్టడం జరిగింది. అసలు ముఖ్య ఉద్దేశం మహానాడు అంటే ప్రజా సమస్యల మీద ఒక తీర్మానాలు చేసుకుని
పార్టీ బలోపేతం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అనే తీర్మాన రూపంలోని రూపొందించుకుని దాన్ని రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని చూసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మహానాడు అన్నది ఉపయోగపడుతుంది, వేదికగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ మహానాడు అన్నది మా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని ఒక పండగగా ఉండాలి, కార్యకర్తలు అందరితో కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళకు ఒక 3 రోజులు పండగ చెయ్యాలి అని మొదలుపెట్టింది. ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ మహానాడు అన్నది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ అందరూ కూడా 22వ తారీఖున జరిగే జిల్లా మహానాడుకి